సంతానం లేక లేక సంతానం అన్నది. మరి ఆ రాజుగారి భార్య పురిటి నొప్పులు వచ్చినప్పుడు ఒక పాట పాడుతుంది, మంత్రశాని రమ్మని. అంటే ఇవాళ మొత్తం హాస్పిటల్ ఉన్నాయి, అప్పట్లో లేవు కదా. ఒక్కొక్క నొప్పొచ్చే యొక్కరింతలు పుట్టే, ఒక్కొక్క నొప్పొచ్చే యొక్కరింతలు పుట్టే, మంత్రశానుల విల్వారమ్మా నాకు మంత్రిచ్చి నీవే కొమ్మా అంటే ఆ మంత్రశాని పిలవని రాజుగారి భార్య అంటుంది. మంత్రశాని ఏమంటుందంటే, ప్రెగ్నెంట్ తో ఎవరైనా గానీ ఎంగిలి శాతనన్నా ఎనుగులో కొంచెం ఉప్పన్న చేయాలట, దానమున్న చేయాలట. పొన్నమ్ము నాడల్లా బురలల్లా చేసుకొని, పొన్నమ్ము నాడల్లా బురలల్లా చేసుకొని, పట్టవని నాకు బూరన్నా ఇచ్చినావా అమ్మారను పో తల్లిరను పో. ఆమసనాడల్లా అట్లన్నీ పోసుకొని, ఆమసనాడల్లా అట్లన్నీ పోసుకొని, పట్టవని ఒక్క అట్టన్న ఇచ్చినావా అమ్మరను పో తల్లిరను పో. పక్కల్లా పెక పెక్కునదన్నేను, పక్కల్లా పెక పెక్కునదన్నేను, ఎడమకుడి మీ తిరిగేనమ్మా నాకు ఎన్నుల్లాసమటాయేనమ్మా మంత్రశానుల విల్వారమ్మో నాకు మంత్రిచ్చి నీవే కొమ్మా దూరభారము చూడారమ్మా నాకు దూనన పని పెయ్యారమ్మా బిడ్డల గనలేదా గొడ్డురాలలో మీరు అమ్మరగదే తల్లి రగదే అంటే దూరభారం నడిపిస్తే అప్పుడు నార్మల్ కాన్పు అయింది అన్నట్టు. అసలు ఏమన్నా అర్థం ఉందక్క పాట నిజంగా భాగవతం పాట.